అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై అదనంగా 25% సుంకాలు విధించిన తర్వాత ఈ రోజు రూపాయి బలపడింది. అమెరికా రష్యా చర్చల మధ్య సోమవారం ప్రారంభంలో భారత రూపాయి బలపడిందని అంచనా వేస్తున్నారు. సోమవారం అమెరికా డాలర్తో పోలిస్తే స్థానిక కరెన్సీ 13 పైసలు బలపడి 87.53 వద్ద ప్రారంభమైంది. శుక్రవారం డాలర్తో పోలిస్తే ఇది 87.66 వద్ద ముగిసింది. ట్రేడింగ్ పరిధి 87.25 మరియు 87.80 మధ్య ఉందని ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్ ఎల్ఎల్పి ట్రెజరీ అధిపతి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనిల్ కుమార్ భన్సాలి అన్నారు. భారత రూపాయి ఈ రోజు స్వల్ప లాభాలతో 87.51 వద్ద ప్రారంభమవుతుందని అంచనా వేయబడింది. అయితే మార్కెట్లు అమెరికా మరియు భారతదేశం ద్రవ్యోల్బణం ఆగస్టు 15 జరిగే అమెరికా రష్యా చర్చల కోసం వేచి చూసే రీతిలో ఉన్నాయి. ఈ చర్చలు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగితే భారతదేశం యొక్క అదనపు 25 బేసిస్ పాయింట్ల సుంకాల సమస్యను పరిష్కరించగలవని భన్సాలి పేర్కొన్నారు. ఆర్బీఐ డాలర్లను అమ్మడం ద్వారా రూపాయి బలహీనతను కాపాడుతుంది. కాబట్టి ఎగుమతిదారులు తమ స్వల్పకాలిక రాబడులను విక్రయించొచ్చు అని సూచించారు. ఇక సోమవారం ఉదయం ఏషియా వాణిజ్య మార్కెట్లో బ్రెంట్ చమురు ధర బ్యారెల్కు $66.25 పడిపోయి గత వారం నుండి బాగా తగ్గుదల కొనసాగింది. వ్యాపారులు రష్యా మరియు యుఎస్ మధ్య ఉక్రెయిన్ వివాదంలో శాంతిని తెలియజేస్తూ రాబోయే చర్చల కోసం ఎదురుచూస్తున్నారు.